సభ్యులకి అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, అందరూ అరెస్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు అరెస్ట్ చేసుకొని పంపిస్తున్నారు. మనం న్యాయబద్ధంగా డిమాండ్ అడుగుతున్నాము. ఏమని అడుగుతున్నామంటే, గత కొన్ని రోజులుగా ప్రభుత్వము అనేక ఎగ్జామ్లను కండక్ట్ చేసింది. మాకు సమయానికి ప్రభుత్వం అడుగుతున్నాము. మాకు డిఎస్సీని పోస్ట్పోన్ చేయడం ప్రధాన నిర్ణయం. ఖచ్చితంగా డిఎస్సీని పోస్ట్పోన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రోజు కమిషనర్ వస్తే శాంతంగా ముట్టడి చేస్తే ఈ రోజు పోలీసులు దౌర్జన్యంగా మనల్ని అరెస్ట్ చేసి మరి ఎక్కడ తీసుకున్నా కూడా తెలియదు. మరి ఏది తీసుకున్నా తెలియదు, కొడతారో తెలియదు. మరి సమాజానికి విద్యను అందించే ఉపాధ్యాయులైనా అరెస్ట్ చేస్తున్నారు. సమాజానికి విద్యను అందించే ఉపాధ్యాయులైనా అరెస్ట్ చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి ఆలోచన. రేవరేంత ఒకటే అడుగుతున్నా, ప్రభుత్వానికి సోయి లేదా? ప్రభుత్వానికి సోయి లేదా? బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్ పెడుతున్నప్పుడు సోయి లేదా? అదే వ్యవధి ఇస్తామన్నారు కదా, ప్రతి పరీక్షకి వ్యవధి ఇస్తాం. ఏడింది వ్యవధి లేదు. డిఎస్పీఎస్ బాడీకి వాళ్ళకి లేదు, ఇక్కడ ఈ శాఖకి లేదు, ఏ శాఖకి లేదు. ఎట్లా రాశారు చెప్పండి? సిలబస్ ఎవరు పెంచమన్నారు? సిలబస్ పెంచారు, ఎట్లా రాయాలి, ఎలా చదవాలి? అందుకే చెప్తున్నా, ఒక నలుగురు కంచె బ్యాచ్ ఉన్నారు. ఆ కంచె మాత్రం చెప్తున్నా, ఆ నలుగురు ఖచ్చితంగా మీరు వచ్చి ఆ 17 రోజుల్లో ఒక్క పిఐ సబ్జెక్ట్ మీరు క్వాలిఫై అయితే నేను చెప్తున్నా. ప్రభుత్వము జూన్ 12 తారీఖున వరకు డెడ్ రిజల్ట్ ఇచ్చి జూన్ 12, 13 తారీఖు షెడ్యూల్ ఇస్తాను. ఎప్పుడు ఇచ్చింది? ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది? జూన్ 30 తారీఖు ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్ కి 17 రోజులప్పుడు మనకు షెడ్యూల్ ఇచ్చింది. ఆ షెడ్యూల్ లో కూడా చాలా క్రాసెస్ ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా అభ్యర్థులు అయితే మరి దారుణంగా ఉన్నాయి కదా. ఎవరైతే ఎడ్జిటి స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఒకే రోజు సమయం ఉంది. వాళ్ళకి 22వ తారీఖు ఎడ్జిట్ రాసి ఒక రోజు సమయం ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నెక్స్ట్ డేనే రావాల్సి వస్తుంది. ఇది చాలా దారుణం. ఒకసారి విద్యా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ మెంబర్ ఒకసారి ఆలోచించి దాన్ని రీషెడ్యూల్ చేయాల్సి కోరుతున్నాము. దయచేసి ప్రభుత్వం ప్రధాని కూడా ఆలోచించి రేవంత్ రెడ్డికి ఒకటే వినపము, మేము ఓట్లేసింది ప్రభుత్వంలో మార్పు వస్తుంది, కేసీఆర్కి గద్దెకి ఒకటేగా కారణం ఏంటి? మా ఉద్యోగాలు మార్పు వస్తాయని అదే ఒక్క నినాదంతో ముందుకెళ్తున్నాము. మీరు ఖచ్చితంగా మాపై నమ్మకం, మీపై నమ్మకం ఉంది. మీరు చేయాలని కోరుకుంటున్నాం, చేయాలి ఖచ్చితంగా. డిఎస్సీ పోస్ట్ చేసేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగాలి. డిఎస్సీ వెంటనే సీఎం గారు వెంటనే అన్నా కూర్చోవాలి, రావాల కూర్చోవాలి. అన్నా వచ్చి కూర్చోండి అన్నా. అలా కూర్చోండి అన్న. హలో మంచిది. పోస్ట్పోన్ అనే మాట తప్ప మనకి ఏం వద్దు. We want
5 సార్లు చదివితే గానీ కమిషన్లు వాటి సంవత్సరాలు వాళ్ళ పేర్లు ఆ శాస్త్ర తత్వవేత్తల పేర్లు మనకు గుర్తుంటాయి. 5 సార్లు చదవాలి మినిమం. ఒక్కసారి చదవడానికి కూడా మనకు సమయం లేదు కాబట్టి 7 రోజులలో మనం చదివి చేసేది ఏమి ఉండదు. ఉద్యోగం కొట్టుకొని ఎట్లా పోలేకపోతాం కాబట్టి కూర్చొని సాధించుకొని పోదాం. పోస్ట్పోన్ చేసేదాకా ఇట్లా కూర్చుందాం. ఎండకైనా సరే చెల్లెళ్ళు అక్కడ ఓడ్చుకోండి, చేతులు కప్పుకోండి. మన బాధల కోసం మీరు మన అందరి కోసం మన బయట సాయంత్రం వరకు ఇట్లా సాయంత్రం పోస్ట్పోన్ వచ్చేదాకా నైట్ 9 అయినా 10 అయినా సరే ఇట్లా కూర్చొని పోలీసులు ఒకళ్ళు ఈడ్చుకొని వెళ్ళినా ఒక్కొక్క కాలు పట్టుకోండి, మెడలు పట్టుకోండి, వాళ్ళ కాలు వీలైతే మొక్కండి. కానీ ఎందుకంటే ఇది ఒక్కరోజు మనం ఇది ఒక్కరోజు ఉంటే 30 సంవత్సరాల జీవితాన్ని మనం సాధించుకోకపోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఇట్లా కూర్చుందాం. చెప్పండి.